నాన్ వెజ్ని ఈజీగా ఎలా మానాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. నాన్ వెజ్ని అసలు తినకూడదు అన్నమాట. నాన్ వెజ్ తిన్నామనుకో 72 అవర్స్ వరకు కూడా అరగదన్నమాట. మన కడుపు ఏమైనా శ్మశానమా ఆ నాన్ వెజ్ అంతా వేసుకోవడానికి? ఆ చనిపోయిన మాంసం కట్ట అసలు వేసుకోవడం ఇదేమో శ్మశానం కాదు కదా. ఇప్పుడు ఏదైనా జంతువుని చంపామనుకో ఆ కర్మ మన అకౌంట్లోకి వస్తుందన్నమాట. మన ఆత్మ అకౌంట్లోకి వస్తుందన్నమాట ఆ కర్మ. అందుకు జంతువులను చంపకూడదన్నమాట. ఇప్పుడు కూరగాయలు ఆకుకూరల్లోనూ కూడా ప్రాణం ఉంటుంది కదా, వాటిని కూడా తినకూడదు కదా అనొచ్చు మీరు. ఇప్పుడు మనం ఏదైనా చెట్టుకి ఆకు ఇరిసామనుకో ఆకు వెంటనే వస్తుంది. వాటికి ఇంద్రియాలు ఉండవన్నమాట, అవేం ఫీల్ అవ్వవు. ఇప్పుడు మనం ఏదైనా కోడికి కాలు ఇరిసామనుకో అది ఎంత బాధపడుతుంది. వాటికి ఇంద్రియాలు ఉంటాయన్నమాట, అవి ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఊహించుకోండి. కారు ఇస్తే కారు వస్తుందా? అందుకు అసలు నాన్ వెజ్ని తినకూడదు అన్నమాట. మనం ఏ జంతువుకైనా ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఈ భూమి మీద బతికే స్వేచ్ఛ దానికి ఉంది. వాటిని చంపకూడదు అన్నమాట. ఇప్పుడు నాన్ వెజ్ని ఈజీగా ఎలా మానాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 1 వీక్కి 2 టైమ్స్ తిన్నామనుకో నెక్స్ట్ వీక్ 1 టైమే తినాలన్నమాట. అలాగా 3rd వీక్ కూడా 1 టైమే తినాలన్నమాట. 4th వీక్ కూడా 1 టైమే తినాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వీక్లో 4 ముక్కలు తిన్నామనుకో 2nd వీక్లో 3 ముక్కలే తినాలన్నమాట. 3rd వీక్లో 2 ముక్కలే తినాలన్నమాట. లాస్ట్ వీక్లో 1 ముక్క తినేసి మానేయాలన్నమాట. వెంటనే నాన్ వెజ్ మానాలంటే ఎవరు మానలేరన్నమాట. ఇలా మనం స్లోగా మానాలన్నమాట. నాన్ వెజ్ని అస్సలు తినకూడదన్నమాట. అది చాలా తప్పు.